వచ్చి ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఈరోజు అందరికీ మన గ్రూప్స్ లో షేర్ చేయటం జరుగుద్ది. అదే విధంగా మన వెబ్సైట్ కూడా refreshresorts.com అనేది కొట్టినట్టయితే వస్తుంది. అంటే సైట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. జస్ట్ హోమ్ పేజీ దాన్ని కొన్ని చూడటానికి ఉంటది. ఒక 2-3 days లో అది కూడా మొత్తం ఫైనల్ అయిపోద్ది. దాని తర్వాత మనం ఈ కార్డ్స్ సెల్లింగ్ వలన మనకి వచ్చేది ఏంటి ఏందన్న దాని మీద ఒకసారి కనుక మనం కూలంకషంగా చర్చించుకుంటే దానికి మనకి వచ్చేసి 20% దాకా మనం రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి 5% ఇస్తా ఉన్నామండి. నెక్స్ట్ మన అన్ని లెవెల్స్ కలిపి ఒక 15% తీయటం జరిగింది. నెక్స్ట్ అదే రకంగా ఒక 2% ఫ్రాంచైజీ, అట్లానే 3% వచ్చేసేసి ఎవరైతే దీంట్లో రివార్డ్స్ కి అచీవ్ అవుతారో వాళ్ళకి తీయటం జరిగింది. ఇది చాలా పెద్ద అమౌంట్ అండి, 3% అన్నా కూడా. కాబట్టి దీనికి సంబంధించిన బిజినెస్ ప్లాన్ అదంతా కూడా ఒక 2-3 days లో మీరు ఖచ్చితంగా సైట్ లో చూడటానికి ఉంటుంది. అదేవిధంగా దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ అన్ని ఉంటాయి. మనకి ఎక్కడ మనకి కొన్ని వేల హోటల్స్ రిసార్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం ఏందన్నది మన కాల్ సెంటర్ కి ఫోన్ చేసి చెప్పినప్పుడు దాని నిమిత్తం అంతా కూడా టోటల్ గా వాళ్ళతోటి మాట్లాడి నీట్ గా సెట్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే మనకు తెలియక ఏ హోటల్ పడితే ఆ హోటల్ చేసుకోకుండా నెక్స్ట్ ఈ ఫెసిలిటీ ఒకటి మనం ఒక టోల్ ఫ్రీ నెంబరా లేకపోతే మన ఆఫీస్ నెంబర్ 2-3 ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా మనకి అక్కడ ఎవరైతే మొత్తం అరేంజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా లైన్ లోకి వచ్చి మొత్తం కూడా చెప్పడం జరుగుద్ది. ఇది ఒకటండి. నెక్స్ట్ మన ఓన్ రిసార్ట్స్ వచ్చేసేసి చింతగుత్తిలో ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఉగాదికి ముందా లేకపోతే ఉగాది వెళ్ళిన మరుసటి రోజు నుంచి అన్నది. నెక్స్ట్ అదే విధంగా మన గుంటూరులో కూడా దీనికి సంబంధించి అన్ని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా బాపట్ల అంటే అది మన కోటా శ్రీనివాస్ గారి ఓన్ వెంచర్ కాబట్టి అక్కడ మనం ఎట్లయినా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే రకంగా తిరుపతికి సంబంధించి ఒక 4 ఫైల్స్ వచ్చినాయండి. దానికి నిమిత్తం ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని అక్కడ కూడా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా మనకి విశాఖపట్నంలో కూడా మంచి ఒక 2 దాకా రిసార్ట్స్ ప్లేస్లు అవి కూడా వచ్చినాయండి. దానికి సంబంధించి కూడా మనం చూద్దాము. ఇదే రకంగా ఇప్పుడు మనం చేయాల్సిన